గ్రామం అంచున మట్టితో కట్టిన ఒక చిన్న ఇల్లు. ఆ ఇంట్లో ఉండేది రైతు రామయ్య, అతని భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు చెంటి, గౌరి. డబ్బు ఎక్కువగా లేకపోయినా ఆ ఇంట్లో ప్రేమకి మాత్రం ఎప్పుడూ కొదవలేదు. ప్రతిరోజూ రామయ్య తెల్లవారుజామునే లేచి ఎద్దులను తీసుకొని పొలానికి వెళ్ళేవాడు. లక్ష్మి ఇంటి పనులు చూసుకుంటూ పిల్లలను బడికి పంపేది. ఒక సంవత్సరం వర్షాలు సరిగ్గా పడలేదు. పంట చేతికి రాలేదు. అప్పులు పెరిగాయి. ఒకరోజు రామయ్య బాధతో అన్నాడు, "ఈ గ్రామంలో ఉంటే కష్టమే, పట్టణానికి వెళ్ళిపోదాం." లక్ష్మి నెమ్మదిగా చెప్పింది, "ఈ మట్టే మనల్ని పెంచింది రామయ్య. కష్టాలు శాశ్వతం కావు. మన కష్టం చూసి ఈ నేల తప్పక మనల్ని చూసుకుంటుంది." లక్ష్మి మాటలు రామయ్య మనసుని తాకాయి. మళ్లీ పొలంలో విత్తనాలు వేశాడు. పిల్లలు కూడా నాన్నకు సహాయం చేశారు. ఆ కుటుంబం అంతా ఒకటిగా నిలబడింది. కొన్ని నెలల తర్వాత ఆకాశం మారింది. వర్షాలు పడ్డాయి. పొలం మొత్తం పచ్చగా మారింది. పంట బాగా పండింది. అప్పులు తీరాయి. ఆ ఇంట్లో మళ్లీ చిరునవ్వులు పూసాయి. సంక్రాంతి రోజు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు. రామయ్య లక్ష్మిని చూసి అన్నాడు, "నువ్వు నమ్మిన ఈ గ్రామమే మన నిజమైన సంపద." లక్ష్మి పిల్లలను చూస్తూ చెప్పింది, "మన ఊరు, మన కుటుంబం, మన ఐక్యత, ఇవే మన అసలైన బలం." ఈ కథలో పండింది పంట కాదు, ఆనందం, ప్రేమ మరియు నమ్మకం. ఇదే గ్రామ జీవితం. ఇదే నిజమైన సంపద.